जय हिंद फ्रेंड्स वेलकम टू ऑल కాంపిటిటివ్ వాళ్ళ అలీ నా పేరు జాహిద్ అలీ। ఈరోజు మనము అగ్నిపత్ ఆర్మీ ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు, మనము ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అండ్ అగ్నిపత్ స్కీమ్ అంటే ఏమి, ఈ 4 ఇయర్స్లో ఏం జరుగుతుంది ఆర్మీలో అనేది డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో। ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। చూసుకోండి ఫ్రెండ్స్, ఆర్మీ వెబ్సైట్లో ఒక నోటీస్ ఇచ్చారు। వీళ్ళు ఏమి ఇచ్చారంటే రిజిస్ట్రేషన్ 1 ఫిబ్రవరి నుండి చేసుకోవచ్చు। రిజిస్ట్రేషన్ అంటే ఏమంటే ఎవరైనా కొత్త వాళ్ళు లాస్ట్ టైం కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేస్తున్నారు అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి 1 ఫిబ్రవరి 2026 అంటే 3 రోజుల తర్వాత। ఈసారి ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే నా అంచనా వచ్చేసి 70,000 to 1 lakh పోస్ట్ వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది ఈసారి। మనం ఎప్పుడు అప్లై డేట్ ఎప్పుడు నుండి వచ్చే అనొచ్చు అంటే ఫస్ట్ వీక్ ఫిబ్రవరి నుండి కానీ లేదా ఫెబ్ లాస్ట్ వీక్లో, లేకుంటే మహా లేట్ అయితే మార్చ్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది। తర్వాత చూసుకుంటే మనం క్వాలిఫికేషన్ చూసుకుందాం ఈసారి। క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమేమి ఉంటుందంటే ఎవరితో 8th క్లాస్ కంప్లీట్ చేసినారో వీరు అప్లై చేయొచ్చు, 10th క్లాస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేయొచ్చు అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మరి అప్లై చేయొచ్చు। చూసుకోండి సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే ఫస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు। ఆ ఎగ్జామ్లో మీరు చిన్న కొద్ది చదివినా మరి ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతారు। క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్। ఫిజికల్ టెస్ట్ తర్వాత మీకు మెడికల్ టెస్ట్, తర్వాత మెరిట్ లిస్ట్, తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుందాం। ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 ఇయర్స్ టు 21 ఇయర్స్। ఇప్పుడు చూసుకోండి కొన్ని బ్రాంచ్లకి అంటే టెక్నికల్కి వచ్చేసి ఎవరితో ఎంపీసీ చేసినారో లేదా ఐటీ వాళ్ళు వీళ్ళకి వచ్చేసి 23 దాకా ఏజ్ లిమిట్ ఉంటుంది। అంటే వీళ్ళు 17.5 ఇయర్స్ టు 23 ఇయర్స్ దాకా అప్లై చేయొచ్చు। ఎవరు టెక్నికల్ వాళ్ళు అంటే ఎవరితో ఎంపీసీ చేసినారో ఐటీఐ చేసినారో వీళ్ళు టెక్నికల్ కోర్స్ అంటారు। వీళ్ళు 17.5 ఇయర్స్ టు 23 ఇయర్స్ దాకా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు చూసుకోండి అగ్నిపత్ అంటే ఏమంటే అగ్నిపత్ అనేది ఒక షార్ట్ టర్మ్ ఆర్మీ జాబ్ లాగా। అంటే మనము ఇది 4 ఇయర్స్ స్కీమ్, అంటే 4 ఇయర్స్ అంటే మీరు ఆర్మీ ఎగ్జామ్, అదే అగ్నిపత్ ఆర్మీ ఎగ్జాము, ఫిజికల్, మెడికల్, మెరిట్ లిస్ట్లో మీరు పేరు వస్తే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే 6 మంత్స్ ఏం చేస్తారు, ట్రైనింగ్ చేస్తారు। 6 మంత్స్ ట్రైనింగ్ చేసిన తర్వాత మీకు రిమైనింగ్ డేస్ ఏమైనా ఉంటాయా, రిమైనింగ్ 3.5 ఇయర్స్ మీకు జాబ్ ఉంటుంది। అంటే మీరు ఒక సోల్జర్ లాగా బార్డర్ పైన మీకు ఎక్కడైతే జాబ్ లొకేషన్ ఉంటుందో అక్కడ మీరు డ్యూటీ చేస్తారు। అగ్నిపత్ స్కీమ్లో 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత 3.5 ఇయర్స్ మీకు డ్యూటీ ఉంటుంది సోల్జర్ లాగానే। బార్డర్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఎక్కడైనా కానవచ్చు 3.5 ఇయర్స్ ఇది ఉంటుంది। తర్వాత ఏముంటుందంటే దీనికి ఏజ్ లిమిట్ చాలా ఇంపార్టెంట్। ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే 17.5 ఇయర్స్ టు 21 ఇయర్స్ మధ్యలో ఉన్నారో వీళ్ళకి ఇది ఏజ్ లిమిట్। ఇది 17.5 ఎవరికంటే ఎవరైతే జీడీ కానీ ట్రేడ్స్మ్యాన్కి అప్లై చేయాలనుకుంటారో వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 ఇయర్స్ టు 21 ఇయర్స్। అదే మీరు కానీ టెక్నికల్కి అంటే ఆర్మీ టెక్నికల్కి వచ్చేసి టెక్ అంటారు దీన్ని, వీళ్ళకి వచ్చేసి 17.5 ఇయర్స్ టు 23 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు। దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏముండదు, ఏజ్ రిలాక్సేషన్। తర్వాత చూసుకుంటే తర్వాత పాయింట్ వచ్చేసి మనము ఏ పోస్ట్కి ఇప్పుడు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమంటే 8th క్లాస్, 10th, 12th। నువ్వు 8th క్లాస్ పాస్ అయినావంటే నువ్వు ట్రేడ్స్మ్యాన్కి అప్లై చేయొచ్చు। అలాగే నువ్వు 10th పాస్ అయినావంటే నువ్వు దేనికి అప్లై చేయొచ్చు, జీడీకి అప్లై చేయొచ్చు, జనరల్ డ్యూటీ। అలాగే నువ్వు 12thలో ఎంపీసీ చదివి లేకుంటే టెక్నికల్ కోర్స్ చదివితే నువ్వు దేనికి అప్లై చేయొచ్చు, టెక్నికల్కి అప్లై చేయొచ్చు। అది
ఒక్కొక్క నీ క్వాలిఫికేషన్ బట్టి నువ్వు జాబ్కి అప్లై చేయొచ్చు. తర్వాత చూసుకుందాము రిక్రూట్మెంట్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది, ఫస్ట్ ఏం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ మరి నువ్వు సెలెక్ట్ చేసుకున్న పోస్టులు బట్టి ఉంటాయి. ఎగ్జామ్ బేస్డ్ ఆన్ పోస్ట్. అంటే నువ్వు ట్రేడ్స్మెన్ సెలెక్ట్ చేసుకున్నా అంటే నీకు ట్రేడ్స్మెన్ ఎగ్జామ్ పెడతారు. అలాగే నువ్వు టెక్నికల్ సెలెక్ట్ చేసుకున్నా అంటే నీకు టెక్నికల్ ఎగ్జామ్. అలాగే నేను జనరల్ డ్యూటీకి సెలెక్ట్ చేసుకున్నా అంటే జనరల్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోండి, నువ్వు టెక్నికల్కి ప్రిఫరెన్స్ ఇచ్చావంటే నీకు టెక్నికల్ ఎగ్జామ్ పెడతారు. దీనిలో నీకు సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి సబ్జెక్ట్స్. తర్వాత రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. చిన్నగా 5 మార్క్స్ ఉంటాయి అంతే. అదే నువ్వు జీడీకి పెట్టుకున్నావు అంటే నీకు సైన్స్ అవి ఏమి ఎక్కువ అడగడు. ఎక్కువ అడిగేది ఏమి రాగా, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, ఇది నీకు ఎక్కువ అడుగుతాడు నువ్వు కానీ ఇది పెడితే. నెక్స్ట్ది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఏముంటుంది? ఫిజికల్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్మీలో. ఎందుకంటే ఎవరైతే జీడీకి అప్లై చేస్తారో, జీడీ జనరల్ డ్యూటీ, వీళ్ళు వచ్చేసి టైమింగ్ ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది? టైమింగ్ బట్టి వీళ్ళకు మార్క్స్ యాడ్ చేస్తారు. ఇలా టైమింగ్ బట్టి వీళ్ళకు మార్క్స్ యాడ్ చేస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ ఫిజికల్ టెస్ట్ గురించి. మీకు ఎవరికైనా ఫిజికల్ టెస్ట్ గురించి తెలుసుకోవాలని ఉంటే నా కామెంట్లో ఫిజికల్ టెస్ట్ నెక్స్ట్ వీడియో చేయబ్రో, ఫిజికల్ టెస్ట్ ఏమి మాది 1.6 కిలోమీటర్స్ ఎన్ని మినిట్స్లో నేను కొట్టాలి, ఎంత కొడితే ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయో అలా కావాలంటే మీరు కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. తర్వాత ఏముంటుంది? ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అదే టెక్నికల్ కానీ క్లర్క్ కానీ వీళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. వీళ్ళకి టైమింగ్తో మార్క్స్ కలదు. అంటే ఇప్పుడు నువ్వు కానీ 1.6 కిలోమీటర్స్ నువ్వు 5 minutes 45 secondsలో కొడితే నువ్వు ఎన్ని మార్క్స్ యాడ్ అయితే? 60 మార్క్స్ యాడ్ అవుతాయి. 60 మార్క్స్. ఇది బోర్డ్ 1 అంటారు. అలాగే నువ్వు 1.6 కిలోమీటర్స్ 6 minutesలో కొడితే 5 minutes 30 secondsలో నువ్వు కొడితే దీనికి 60 మార్క్స్ యాడ్ అయితే దీన్ని బోర్డ్ 1. అలాగే నువ్వు 5 minutes 45 secondsలో కొడితే అది బోర్డ్ 2 నీకు 48 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగా జీడీకి, ఏది జనరల్ డ్యూటీకి. అదే టెక్నికల్కి వచ్చేసి నువ్వు జస్ట్ 1.6 కిలోమీటర్స్ నువ్వు 6 minutesలో కొడతా, మరి నీకు మార్క్స్ యాడ్ కావు, నీకు జస్ట్ క్వాలిఫై మాత్రమే ఉంటుంది టెక్నికల్ వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకుందామంటే ఫిజికల్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఏముంటుంది? మెడికల్ టెస్ట్ తర్వాత మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఇప్పుడు మనము టోటల్ సర్వీసెస్ చూసుకుందాం. నేను చెప్పినా కదా మీకు టోటల్ సర్వీసెస్ వచ్చేసి మనం ఎన్ని ఏళ్ళు డ్యూటీ చేయాలంటే 4 years మనకి ఇది స్కీమ్. 4 yearsలో 6 months మనకి ట్రైనింగ్ ఉంటుంది. 3.5 years మనకి ఏముంటుంది? జాబ్ చేయాలి, అంటే డ్యూటీ చేయాలి. ఒక సోల్జర్ ఎలాగైతే డ్యూటీ చేస్తాడో మనం అలా డ్యూటీ చేయాలి. బార్డర్ కానీ, లేకుంటే చైనా బార్డర్ దగ్గర కానీ, పాకిస్తాన్ బార్డర్ కానీ, లేకుంటే బంగ్లాదేశ్ బార్డర్ కానీ, లేకుంటే నార్త్ ఈస్ట్ అడవిలో కానీ ఎక్కడైనా చేయొచ్చు ఓల్ ఓవర్ ఇండియాలో 3.5 yearsలో. ఇప్పుడు మనము శాలరీ గురించి డిస్కస్ చేసుకుందాం. శాలరీ ఎంత ఉంటుందో ఎంత లేదో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోండి, శాలరీ గురించి డిస్కస్ చేసుకుందాం. అగ్నిపత్ స్కీమ్ వచ్చేసి 4 years. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. మనకి హ్యాండ్కి ఎంత వస్తుంది, వాళ్ళు ఇచ్చే శాలరీ ఎంత, మనం 4 yearsలో సెలెక్ట్ కాలేకుంటే మనకు హ్యాండ్కి ఎంత శాలరీ ఇస్తారో డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, ఫస్ట్ ఇయర్ శాలరీ ఎంత ఉంటుందంటే వాళ్ళు ఇచ్చే శాలరీ 30,000 ఇస్తారు, అంటే 30K ఇస్తారు. బట్ మనకి ఇన్ హ్యాండ్ ఎంత వస్తుందంటే 70% వస్తుంది. 70% అంటే 21,000 మనకు చేతుల్లో వస్తుంది. మీరు కానీ అగ్నిపత్ ఆర్మీలో జాయిన్ అయితే మీరు అగ్నివీర్ లాగా మీకు 21,000 వస్తుంది. అలాగే మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందంటే మీకు సెకండ్ ఇయర్ నుంచి 33,000 శాలరీ ఉంటుంది. బట్ మీకు హ్యాండ్కి ఎంత వస్తుందంటే 23,100 రూపీస్ మీకు హ్యాండ్కి శాలరీ వస్తుంది. అలాగే థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 మీకు శాలరీ వస్తుంది. బట్ హ్యాండ్కి వచ్చేసి 25,580 రూపీస్ మీకు హ్యాండ్కి వస్తాయి. ఇది రిమైనింగ్ 30% ఎక్కడ పోతుంది బ్రో అంటే నేను చెప్తా అదే విషయం. తర్వాత ఫోర్త్ ఇయర్ వచ్చేసి మీకు 40,000 శాలరీ ఉంటుంది. హ్యాండ్కి ఎంత వస్తుందంటే 28,000 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి,
మీరు కానీ రిస్క్ ప్లస్ హార్డ్షిప్ అలవెన్సెస్ మీకు అప్లికేబుల్ అవుతాయి. అంటే రిస్క్ అంటే ఏమంటే ఇప్పుడు చూసుకోండి, మీరు కానీ ఒక మెట్రో సిటీలో చేస్తారంటే మీకు శాలరీ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎవరైనా బార్డర్ దగ్గర డ్యూటీ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బార్డర్ దగ్గర డ్యూటీ చేస్తున్నా, నాకు ఈ శాలరీ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు వచ్చేసి సిటీలో చేస్తున్నాడు, ఢిల్లీ కానీ అలా సిటీలో చేసినప్పుడు మెట్రో సిటీస్లో వాడితో పోలిస్తే నాకు శాలరీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏదైతే మీకు 100% శాలరీలో 30% కట్ చేసుకున్నారు కదా, ఆ 30% కట్ చేసుకున్న శాలరీ ఏమైతే ఉంటుందో ప్లస్ గవర్నమెంట్ 30% యాడ్ చేసి మీ శాలరీ 30% కట్ అయిన శాలరీ 30% ప్లస్ గవర్నమెంట్ 30% యాడ్ చేసి మీకు ఫైనల్గా ఆఫ్టర్ 4 years ఆఫ్టర్ 4 years మీరు కానీ పర్మనెంట్ కాలేకుంటే మీకు 11,71,000 మీకు డబ్బులు ఇస్తారు. ఈ ఇచ్చిన డబ్బులు మీరు ట్యాక్స్ పే చేయాలంటే లేదు, మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి. చూసుకోండి ఎలాగంటే మీకు ఇప్పుడు 100%లో 70% శాలరీ ఇచ్చారు. మీరు ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో అగ్నిపత్ ద్వారా స్కీమ్ ద్వారా ఆ 30%ని యాడ్ చేసి మరి గవర్నమెంట్ 30% యాడ్ చేస్తుంది. యాడ్ చేసి మీరు ఫైనల్గా మీరు పర్మనెంట్ కాలేకుంటే ఒకవేళ మీకు 11,71,000 మీకు రిటర్న్ ఇస్తుంది. ఆ రిటర్న్ ఇచ్చిన శాలరీకి ట్యాక్స్ ఉంటుందంటే ట్యాక్స్ ఉండదు. ఇది అగ్నిపత్ స్కీమ్. తర్వాత నేను 4 years సర్వీస్ చేసి నేను పర్మనెంట్ కాలేకుంటే నాకు నెక్స్ట్ ఏం ఆపర్చునిటీస్ ఉంటాయంటే చెప్తా. చూసుకోండి ఫ్రెండ్స్, నువ్వు కానీ అగ్నిపత్లో జాయిన్ అయ్యి పర్మనెంట్ కాలేదంటే నీకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి, చాలా ఛాన్సెస్ ఉంటాయి. దేంట్లంటే నీకు 15% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 100 సీట్లు ఉంటే 15 సీట్లు మీలాంటి వాళ్ళకి, అంటే అగ్నివీర్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి 15 సీట్స్ రిజర్వ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఢిల్లీ పోలీస్లో కానీ లేకుంటే ఎస్ఎస్సి జీడీలో కానీ 100 సీట్స్ ఉంటే దాంట్లో 15 సీట్స్ మీకు రిజర్వ్డ్. మీరు 15 సీట్స్ ఈ 15 సీట్స్కి ఎవరు పోటీ చేయరు. పోటీ చేసే పోస్టులకి ఎన్ని 85, 15 మీకు రిజర్వ్ ఉన్నాయి. మీరు కానీ కొద్దిగా చదివి లేకుంటే కాంపిటీషన్ తక్కువ ఉంటే మీరు చదవాల్సిన మరి అవసరం లేదు, మీకు జాబ్ వచ్చేస్తుంది ఈజీగా. దీని ద్వారా మీరు అగ్నిపత్ చేస్తే. తర్వాత స్టేట్ పోలీస్కు మరి మీకు రిజర్వేషన్ ఉంటుంది. లేకుంటే మీరు రైల్వేస్ రాసిన మరి ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసిన స్టేట్లో సెంట్రల్లో మీకు 100కి 100% 15% మీకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంటుంది. దేని ద్వారా అంటే ఈ స్కీమ్ ద్వారా. ఫ్రెండ్స్, నా సజెషన్ వచ్చేసి అగ్నిపత్లో జాయిన్ అవ్వాలా వద్దు బ్రో అంటే చూసుకోండి ఫ్రెండ్స్, నీకు కానీ 18 yearsలో 18.5 yearsలో నీకు జాబ్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 18 yearsలో నువ్వు జాయిన్ అయితే ఇండియన్ ఆర్మీలో నీకు నీ కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా 22 years అవుతుంది. ఎంత? ఓన్లీ 22 years అవుతుంది. ఆ 23 years దాకా నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. నువ్వు అగ్నిపత్ లాగా నీ 15% ఏదో రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ ద్వారా నీకు ఏజ్ ఎంత 22నే. బట్ నువ్వు సర్వీస్ లాంగ్ టర్మ్ చేయొచ్చు, లేకుంటే ఏదైనా జాబ్ రాసుకోవచ్చు, లేకుంటే నువ్వు హయ్యర్ ఆఫీసర్ లాగా లెఫ్టినెంట్ కానీ అలాగ వెళ్ళచ్చు.